హాయ్ ఆల్. ఈరోజు నా బీడ్స్ కలెక్షన్ చూద్దాం రండి. ఇది పార్ట్ 1 ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, చూడండి ఒకసారి. పార్ట్ 1లో నా ఓల్డ్ బీడ్స్ కలెక్షన్ అండ్ న్యూ కలెక్షన్ కూడా ఉంది. ఈ వీడియోలో వచ్చేసి ప్రీషియస్ అండ్ సెమీ ప్రీషియస్ కలెక్షన్ ఉంటుంది. ఈ బీడ్స్ అన్నీ నేను గోల్డ్ జ్యువెలరీ షాప్లోనే తీసుకున్నాను. గోల్డ్ షాప్లో అయితేనే మంచి క్వాలిటీ బీడ్స్ ఉంటాయని. ఇది నాకు లైఫ్ టైం వారంటీ ఇచ్చారు. ఫ్యూచర్లో నేను వీటిని ఇంకో డిజైన్లా కస్టమైజ్ చేయించుకోవాలన్నా కూడా నాకు ఈజీగా కూడా ఉంటుంది. ఇందులో కొన్ని చైన్స్ కస్టమైజ్ చేయించుకున్నాను, అలాగే కొన్ని నేను రెడీమేడ్గా ఉన్నాయే తీసుకున్నాను. ఈ చైన్ వచ్చేసి రియల్ పర్ల్స్ ఇవి చాలా వెయిట్ ఉంటాయి. నేను 3 కలర్స్లో తీసుకున్నాను. సింగిల్ కలర్ కన్నా కూడా ఇలా మల్టీ కలర్లో తీసుకుంటే మనకి తక్కువలో అన్ని కలర్స్ వస్తాయి. ఇవి లైట్ కలర్స్ కదా, సో మిక్స్ చేసినా కూడా ఏమి ఆడుగా ఉండవు. ఈ చైన్ వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకి, అట్ ద సేమ్ టైం ట్రెడిషనల్ డ్రెస్సెస్ మీద కూడా బాగా సూట్ అవుతుంది. 3 కలర్స్ తీసుకున్నాను, వైట్, గోల్డ్, పింక్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది. ఇది కూడా పర్ల్స్ చైనే, ముందు చూపించిన చైన్లో లాగానే 3 కలర్స్ తీసుకున్నాను. బట్ వాటంత క్వాలిటీ కాదు ఇవి కొంచెం సెమీ ప్రీషియస్. ఈ పర్ల్స్ వచ్చేసి క్యూబ్ షేప్లో ఉంటాయి. ఇందులో గ్రే, లావెండర్ అండ్ వైట్ కలర్స్ తీసుకున్నాను. ఈ చైన్ నేను కస్టమైజ్ చేయించుకున్నాను. సింగిల్ కలర్స్ విడివిడిగా ఉన్నాయి అన్నమాట. సో నాకు అలా సింగిల్గా ఉండే కన్నా ఇట్లా కలిపి తీసుకుంటేనే బెటర్ అనిపించింది, 3 కలర్స్ ఉంటేనే. సో చూడటానికి కూడా ఇలాగే బాగుంది. సో అందుకని నేను ఇట్లా కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట. ఈ చైన్స్ వచ్చేసి వెస్ట్రన్ డ్రెస్సుల మీద కూడా మంచిగా సెట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం ట్రెడిషనల్గా కూడా వేసుకోవచ్చు. 1 మోర్ పర్ల్ చైను. ఈ చైన్లో పర్ల్స్ వచ్చేసి రౌండ్ షేప్లో ఉంటాయి. ఇవి కూడా 2 కలర్స్లో తీసుకున్నాను, క్రీమ్ అండ్ లైట్ బ్లూ కలరు. ఇది కొంచెం షార్ట్ లెంత్లో ఉంటుంది. బీడ్స్ సైజ్ వచ్చేసి బిగ్ టు స్మాల్ తీసుకున్నాను. బిగ్ బీడ్స్ మిడిల్లో ఉంటాయి, అలా పైకి వెళ్ళే కొద్దీ బీడ్స్ సైజ్ తగ్గుతూ ఉంటుంది. నాకు పర్ల్స్ అంటే ఇష్టము, కొంచెం పర్ల్ కలెక్షన్ ఎక్కువగానే ఉంటుంది నా దగ్గర. ఈ చైన్ నేను కస్టమైజ్ చేయించుకున్నాను. ఈ బీడ్స్ వచ్చేసి ప్రీషియస్ బీడ్స్. నెక్స్ట్ చైన్ చూద్దాము. ఇది వచ్చేసి ప్లెయిన్ గ్రీన్ బీడ్స్. ఇవి స్టోన్ బీడ్స్. ఇవి చాలా వెయిట్ ఉంటాయి, పట్టుకుంటే కూల్గా కూడా ఉంటాయి. ఒరిజినల్ బీడ్స్ ఎప్పుడైనా వెయిట్ అండ్ కూల్ ఉంటాయి. ఈ బీడ్స్ షేప్ వచ్చేసి స్క్వేర్గా ఫ్లాట్గా ఉంటుంది. ఈ చైన్ సింగిల్ కలర్లోనే తీసుకున్నాను. నాకు ఈ కలర్ బాగా నచ్చింది. ఈ గ్రీన్ కలర్ వచ్చి వేరే కలర్స్లో మిక్స్ చేయాలనుకోలేదు, పెట్టుకుంటే మంచి క్లాసీ లుక్ ఉంటుంది. నెక్స్ట్ చైన్ చూద్దాము. ఈ బీడ్స్ వచ్చి మంచి మెరూన్ కలర్ బీడ్స్. ఈ చైన్ నేను కస్టమైజ్ చేయించుకున్నాను. ఈ బీడ్స్ ఓవెల్ షేప్లో ఉన్నాయి. అన్ని బీడ్స్ ఒకే షేపులో ఒకే సైజులో ఉన్నాయి. వీటి మధ్యలో చిన్న చిన్న పర్ల్స్ వేయించుకున్నాను. ఈ పర్ల్స్ వేశాక ఈ బీడ్స్కి మంచి లుక్ వచ్చింది. చూడటానికి చిన్నగా ఉన్న ఈ చైన్ వేసుకుంటే మంచి లుక్ వస్తుంది. పిక్ ఉంటే పెడతాను, డ్రెస్సెస్ మీదకి సూపర్గా సెట్ అవుతుంది ఈ చైన్ రెడీ చేశాక షాప్ అతను కూడా చూడటానికి చాలా బాగుంది మేడం అని పిక్స్ కూడా తీసుకున్నాడు రిఫరెన్స్ కోసం. 1 మోర్ స్టోన్ బీడ్స్ చైను మల్టీ కలర్లో ఉంటుంది. ఇది నేను రెడీగా ఉన్న చైన్నే తీసుకున్నాను, ఏం కస్టమైజ్ చేయించుకున్నది కాదు. లైట్ అండ్ డార్క్ కలర్స్తో మిక్స్ అండ్ మ్యాచింగ్గా ఉంటుంది ఈ చైను. ఇది పిక్ ఉంటే షేర్ చేస్తాను. ఈ స్టోన్ బీడ్స్ వచ్చి డిఫరెంట్ క్వాలిటీస్తో అవైలబుల్గా ఉంటాయి మనకి. వీటి క్వాలిటీని వెయిట్ అండ్ కూల్నెస్ని బట్టి తెలుసుకోవచ్చు మనము. ఆర్టిఫిషియల్ బీడ్స్ వెయిట్ అండ్ కూల్ ఉండవు, బట్ సేమ్ షేప్లో మాత్రం దొరుకుతాయి. సో తీసుకునేటప్పుడు చూసి తీసుకోండి ఇవి ఒరిజినలా కాదా అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకో చైన్ చూపిస్తాను. బీడ్స్ చైన్లోకి ఈ చైన్ ఎందుకు వచ్చిందా అనుకోకండి. ఇది యాక్చువల్గా సిల్వర్ చైను. నా దగ్గర ఉన్న 1 అండ్ ఓన్లీ సిల్వర్ జ్యువెలరీ అనమాట ప్రస్తుతానికి. సో ఇది వచ్చేసి వైట్ స్టోన్స్తో ఉంటుంది. బిగ్ సైజు వైట్ స్టోన్స్ ఇందులో ఉంటాయి అన్నమాట. మంచి సైజు స్టోన్స్ వచ్చేసి మంచి షైనింగ్ ఉంటుంది. డే టైం అయినా నైట్ టైం అయినా బాగా షైనింగ్ ఉంటాయి ఈ స్టోన్స్. దీనికి లాకెట్ కూడా తీసుకున్నాను. ఇది కూడా సిల్వర్ జ్యువెలరీయే. దీనికి వచ్చేసి ఇట్లా వెనక హుక్ వస్తుంది, 2 అటాచ్మెంట్స్ ఇచ్చారు. ఈ చైన్కి ఇట్లా హ్యాంగ్ చేసుకోవటమే, మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది. ఈ లాకెట్ని నేను వేరే బీడ్స్ కూడా అటాచ్ చేసుకుంటాను. లాకెట్లో సెంటర్లో పీకాక్ వస్తుంది, వైట్, రెడ్, గ్రీన్ స్టోన్స్ ఇచ్చారు. గ్రీన్ బీడ్స్, వైట్ బీడ్స్ హ్యాంగింగ్ ఇచ్చారు. నెక్స్ట్ చైన్ చూద్దాం రండి. ఇప్పుడు చూపిస్తున్న చైన్స్ అన్నీ ప్రీషియస్ బీడ్స్. ఇది వచ్చేసి రైస్ పర్ల్స్ చైను, ఒరిజినల్ రైస్ పర్ల్స్ అండ్ పచ్చలు.
పర్ల్స్ని పచ్చల బీడ్స్ని సపరేట్గా తీసుకొని ఇలా 10 లైన్స్ వచ్చేట్లు కస్టమైజ్ చేయించుకున్నాను నేను ఈ చైన్ని. 24 ఇంచ్ లెంత్ వస్తుంది. ఇది స్టెప్స్ లేకుండా అల్లించుకున్నాను. మిగతా బిగ్ చైన్స్ అన్నీ స్టెప్స్లోనే ఉన్నాయి. సో ఇది నాకు ఆప్షన్ ఉంది, ఇలా అయినా అల్లించుకోవచ్చని. అందుకే అన్ని లైన్స్ సేమ్ లెంత్లో వచ్చేటట్లు రెడీ చేయించుకున్నాను. దీనికి కావాలంటే లాకెట్ కూడా వేసుకోవచ్చు. ఇందాక చూపించిన సిల్వర్ లాకెట్ వేసుకోవచ్చు. నా దగ్గర బిగ్ గోల్డ్ లాకెట్ కూడా ఉంది, అది కూడా బాగా సెట్ అవుతుంది దీనికి. సో లాకెట్ లేకుండా లాకెట్ వేసుకొని ఉన్న పిక్స్ అవైలబుల్గా ఉంటే నేను ఇక్కడ షేర్ చేస్తాను. చాలా మంచి క్లాసీ లుక్ వస్తుంది ఈ చైను. నెక్స్ట్ చైన్ చూద్దాము. ఇది వచ్చేసి సీజెడ్ చైను, హెవీ చైన్. ఇది 7 స్టెప్లో వస్తుంది. సీజెడ్లో పర్ల్స్ వేయించుకొని కస్టమైజ్ చేయించుకున్నాను. ఆరెంజ్ కలర్ సీజెడ్ పర్ల్స్ కాంబినేషన్లో వస్తుంది. చాలా వెయిట్ ఉంటుంది. చెప్పాను కదండి, ఈ చైన్ గోల్డ్ జ్యువెలరీ షాప్లోనే పర్చేస్ చేశాను. అన్నీ ఒకే షాప్లో తీసుకున్నాను, కాకపోతే ఒకేసారి తీసుకోలేదు. ఈ చైన్ శారీస్ మీదకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒక్క చైన్ వేసుకుంటే చాలు, ఇంకా వేరే ఏ జ్యువెలరీ అవసరం లేదు, అంత హెవీగా ఉంటుంది ఇది. నెక్స్ట్ చైన్ కూడా సీజెడ్ చైన్, సేమ్ 7 లైన్స్ స్టెప్ చైను. సీజెడ్ అండ్ పర్ల్స్ కాంబినేషన్లో లైట్ లావెండర్ కలర్ సీజెడ్స్ తీసుకున్నాను. ఇది కూడా కస్టమైజ్ చేయించుకున్నాను. అన్ని డార్క్ కలర్స్లోనే కాకోకుండా ఇలా లైట్ కలర్స్లో కూడా ఉంటే బాగుంటుందని ఇట్లా లైట్ లావెండర్ కలర్ సీజెడ్స్ తీసుకున్నాను. ఈ చైన్ వచ్చేసి లైట్, డార్క్, పట్టు, ఫ్యాన్సీ ఇలా ఏ శారీస్ మీదకైనా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇది. ఇది కూడా పిక్ అవైలబుల్గా ఉంటే షేర్ చేస్తాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. నెక్స్ట్ చైన్ చూద్దాము. ఈ చైన్ వచ్చేసి ఎమరాల్డ్ బీడ్స్ చైను. రియల్ ఎమరాల్డ్ బీడ్స్ తీసుకుని ఇట్లా 3 స్టెప్స్లో కస్టమైజ్ చేయించుకున్నాను. ఈ ఎమరాల్డ్స్లో వచ్చేసి చాలా షేప్స్ ఉంటాయి, చాలా షేడ్స్ ఉంటాయి, చాలా క్వాలిటీస్ ఉంటాయి. గోల్డ్ షాప్లో తీసుకుంటే ఈ బీడ్స్ క్వాలిటీ మీద మనకంత డౌట్ ఉండదు. ఈ ఆన్లైన్లోను బేగం బజార్లో అట్లా తెచ్చుకుంటే మనం తర్వాత అవి ఏదన్నా పాడైతే మనం వెళ్ళి క్వశ్చన్ చేయడానికి ఉండదు. అదే షాప్స్లో తీసుకుంటే మనం వెళ్ళి క్వశ్చన్ చేయడానికి ఉంటుంది. చూడండి ఈ సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, శారీస్ మీదకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. వన్ మోర్ బ్యూటిఫుల్ సెట్ చూద్దామా. రూబీ బీడ్స్ ఇది కూడా నేను కస్టమైజ్ చేయించుకున్నాను. ఈ రూబీ బీడ్స్ వచ్చేసి ఓవల్ షేప్లో డిఫరెంట్ కట్లో వస్తాయి. ఎంత షైనింగ్ ఉంటాయంటే సెట్ వేసుకున్న మనం కూడా షైన్ అవుతాము ఇది వేసుకుంటే. అంత సూపర్గా ఉంటుంది ఈ చైను. నేను తీసుకున్న అన్ని చైన్స్ నా ఫేవరెటే, ఎందుకంటే నేను ఏమి కొన్నా వాటి గురించి పూర్తిగా తెలుసుకొని నాకున్న డౌట్స్ అన్నీ అడిగి వాటి మెయింటెనెన్స్ ఎలా ఏంటని కనుక్కొని తీసుకుంటాను. అందుకే నా దగ్గర ఉన్న ఓల్డ్ బీడ్స్ కూడా ఇప్పటి వరకు అలాగే ఉన్నాయి. ఎప్పుడు బీడ్స్ తీసుకున్నా వాటి క్వాలిటీ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, అలాగే వాటి మెయింటెనెన్స్ మీద కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. అప్పుడే మనం దాన్ని ఎక్కువ రోజులు యూస్ చేసుకోగలుగుతాము. నెక్స్ట్ చైన్ చూద్దామా. నా దగ్గర ఉన్న అన్ని బీడ్స్ చైన్స్లో ఇదే చాలా చాలా హెవీ చైను. సరోస్కి పర్ల్స్ ఇవి 4 లైన్స్లో వస్తుంది. ఈ చైన్ని 3 స్టెప్లో చేయించాలా 4 స్టెప్లో చేయించాలా అని చాలా థింక్ చేసి ఎమరాల్డ్స్ అండ్ రూబీస్ 3 స్టెప్స్లోనే ఉన్నాయి కదా అని 4 స్టెప్స్కి వెళ్ళాను. సో ఇట్లా హెవీ చైన్ రెడీ అయిపోయింది. బ్యాక్ సైడ్ వచ్చేసి స్మాల్ పర్ల్స్ తోటి, మిడిల్లోకి వచ్చేసరికి బిగ్ పర్ల్స్ వచ్చేటట్లు కస్టమైజ్ చేయించుకున్నాను. ఈ సెట్ వేసుకుంటే ఎంత హెవీగా ఉంటుందంటే నేను పిక్ షేర్ చేస్తాను మీకు ఇక్కడ. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఇప్పుడు వచ్చేసి ఈ బీడ్స్ మెయింటెనెన్స్ ఎలాగో చెప్తాను. ఒకసారి మనం వేసుకొని తీసాక టిష్యూ తోటి మంచిగా తుడవాలి. తుడిచేసి వేటికి అవి జిప్ లాక్స్లో పెట్టేసి, 2 కలిపి పెట్టొద్దండి. ఎప్పుడు ఏ చైన్కి ఆ చైన్ సపరేట్ జిప్ లాక్స్లో పెట్టేసి మనం పెట్టేసుకుంటే ఎన్ని రోజులున్నా పాడైపోకుండా ఉంటాయి. చూసారా ఈ చైన్ ఎంత మంచి లుక్ వస్తుందో.